అందరికీ నమస్కారం అండి. నేను మీ లతా బాసాని. ముందుగా అందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. దేవుడి గదిలో దీపం పెట్టేసుకొని తులసి పూజ ముగించుకున్నానండి. అని యన్మధ్య సర్వదేవత యదగ్రే సర్వ వేదాంశాం తులసి నమామ్యహం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. महादेव शंभो शंकर. ओम नमः शिवाय. शिवाय नमः. आरती. दासी भूत समस्त देववनित लोकैक दीपांकुरं श्री मन्मथ कटाक्षरद विद्वत् ब्रह्मेन्द्र गंगाधरं त्वं सरसिजं यौवन मांगल्य मंगलायै महादेव समायुक्त लीलायै महादेवर महादेव्यै इति श्री ललिताष्टोत्तर शतनामावली समाप्तः. शरणागत वत्सल अन्यथा शरण नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्षो नारायणे रक्ष रक्षो नारायण. हर हर महादेव शंभो शंकर. ओम नमः शिवाय. शिवाय नमः. शिवाय नमः. మనం ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షంలో పాడ్యమి తిథి నాడు ఉగాది పండుగ జరుపుకుంటాం. ఎందుకంటే ఈరోజు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. ఈ రోజున పంచాంగం వినడం మనకు ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవలసింది ఉగాది పండుగ రోజున మనం సేవించే ఉగాది పచ్చడి గురించి. ఈ సేవనం అనేది మనల్ని సంవత్సరం అంతా సౌఖ్యదాయకంగా ఉంచుతుంది. తీపి వెనుక చేదు, పులుపు వెనుక వగరు, ఉప్పు, కారం మొదలగు పలు రుచులు అంటే షడ్రుచులు మనకు జీవితాన కష్టాలు, రకరకాల అనుభూతులు వాటి ప్రతీకలు అన్నమాట. సుఖాలకు పొంగకుండా, దుఃఖాలకు కుంగకుండా సుఖ దుఃఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్ని ఇచ్చేదే ఈ ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ ఆరోగ్య స్థితులు పరిహరించబడి రోగశాంతి, ఆరోగ్య పుష్టి చేకూరుతాయన్నమాట మనకి. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఈ షడ్రుచుల్లో ముఖ్యమైనది వేప వృక్షాన్ని నింబవృక్షమని, ఆ పువ్వును నింబకుష్మని అంటారు. ఈ నింబకుష్మం సేవించడం ఆరోగ్యదాయకం చాలా. శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకదల భక్షణం. ఈ విధంగా ఈ సంవత్సరం ఉగాది రోజు నేను పూజ చేసుకున్నానండి. ఈ రోజున ముఖ్యంగా నేను చేసుకోవాలనుకుంది ఏంటంటే కామాక్షి అమ్మవారి దీపం పెట్టుకున్నాను. కామాక్షి దీపం మీకు ఇదివరకే పరిచయం చేశాను మన ఛానల్లో. చూడండి కామాక్షి దీపం పెట్టుకొని ఏ విధంగా అలంకరించుకున్నాను నేను దేవుణ్ణి. కామాక్షి దీపం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కామము అంటే ఒక కోరిక, ఏదైనా ఒక కోరిక నాకు తీరాలని కోరుకునేదే కామాక్షి దీపము. నేను ఈ సంవత్సరం ఏమనుకున్నానంటే ఈ సంవత్సరం అంతా కూడా నా మిత్రులు, శ్రేయోభిలాషులు, నా సబ్స్క్రైబర్సు ఎవరైతే నా పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నేను కామాక్షి దీపాన్ని పెట్టానండి. మనం అనుకుంటే తప్పనిసరిగా కామాక్షి దీపం మనస్ఫూర్తిగా కోరుకుంటే మన కోరికలు నెరవేరుస్తుందనే నమ్మకం నాకుంది. కొన్ని నాకు జరిగాయి కూడా అలా, కాబట్టి పెట్టుకున్నాను. కాబట్టి మీరు కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మీ కోరికలు ఏమన్నా ఉంటే తీర్చమని కోరుకోండి. భక్ష్యాలు చేసుకున్నాను, అంటే పోలేలు అంటారు కొన్ని ప్రాంతాల్లో. ఉగాది పచ్చడి చేసుకున్నాను, లలిత సహస్రనామాలు చదువుకున్నాను, అమ్మవారికి ఇష్టమైనవి అన్నీ కూడా పెట్టుకున్నాను. అక్కడ సంతోషంగా పండుగ జరుపుకున్నానండి. మీరు కూడా సంతోషంగా జరుపుకున్నారని అనుకుంటూ అందరికీ మరొకసారి శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు, సకల సన్మంగళాని భవంతు. నా ప్రయత్నం నచ్చితే, నా పూజ నచ్చితే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.